ఇప్పుడు ఒక 70-80 లక్షలు పెట్టి పేరెంట్స్‌ని విల్లాస్ అలా పెట్టి ఫారెన్‌లో ఉంటున్నారు వాళ్ళ పిల్లలు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ వదులుకొని మీ దగ్గరికి ఇక్కడ మన ఆశ్రమానికొచ్చి జాయిన్ చేయాల్సిన ఇది ఏముందంటారు? అంటే ఇక్కడ అంత స్పెషల్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటారు? మానసికమైన సంతృప్తి కొంత ఉంటుంది వాళ్ళకి. హ్మ్. కానీ ఆలోచన సరళి అంటే ఒకటి అవగాహన రాహిత్యం కావచ్చు, అంటే వాళ్ళకి తెలియదని నేను అంటలేదు. వాళ్ళు ఎంతసేపటికి నా తల్లిదండ్రుల్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచానని సంతోషపడుతున్నారు తప్ప లాభ నష్టాలు కానీ ఇక్కడ ఉండే సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఆలోచించలేదేమో అనేది నాకు ఒక చిన్న అనుమానం మాత్రమే. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఒక మంచి చోట ఒక అపార్ట్మెంట్ కొని అందులో పెట్టారు. ఇక్కడ వయోవృద్ధులు అంటే మినిమం 70 ఇయర్స్ 75 ఇయర్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. కాకపోతే ఏంటంటే మనిషికి ఒక రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. వయస్సు శరీరానికే కానీ మనసుకి కాదు. మానసికంగా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే ఒక షాక్ తగిలిన తర్వాత మాత్రమే దాని పర్యవసానం తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు నీట్గా. వాళ్ళకి అవసరం రానంత వరకు దీని అవసరం తెలియదు. కానీ అవసరం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనకి గడియారంలో ముళ్ళు 12 దాటిన తర్వాత డౌన్ అవుతూ ఉంటుంది. ఈ డౌన్ అయిన పరిస్థితుల్లో అప్పటి వరకు శారీరకంగా అయితే వీక్ అయి ప్రకృతిని ఎవరు ఆపడానికి సాధ్యం ఎవరికి కాదమ్మా. ప్రకృతిని ఆపడం ఎవరికి సాధ్యం కాదు. శారీరకంగా జరగాల్సిన నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి. కానీ మానసికంగా వాళ్ళకున్న అనుభవం రీత్యా కుటుంబ పరిస్థితి దృష్ట్యా వాళ్ళకేమన్నా మేము చాలా బాగున్నాము, మాకేం బాధలేదు, ఇంకా 10 సంవత్సరాలు మేము వండుకొని తినగలము అనుకుంటారు. ఇక్కడేమవుతుంది, శరీరం సహకరించదు. సపోజ్ ఒక 50 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఒక 4 రకాల కూరలు వండుతానని భార్య అంటే భర్త ఏమంటాడో తెలుసా అండి? అయ్యో ఇప్పుడు ఎందుకు ఈ పూటకి ఈ పచ్చడి వేసుకొని పెరుగేసుకొని తిందాం, ఎందుకు నువ్వు కష్టపడతావు, జీవితం అంతా కష్టం చేశావు, ఇంకా కష్టం నా కోసం ఎందుకు చేస్తావు అని ఆ ప్రేమతో అంటూ ఉంటారు. ఇక్కడ కూడా యాక్చువల్గా వీళ్ళకి శరీరం సహకరించదు, ఎలా వాళ్ళ సర్దుకోవాల్సి వస్తుంది తప్ప ఇలాంటి చోట ఉన్నందువల్ల వాళ్ళకి 4 రకాల కూరలు ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది.